హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 271కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఇందులో వచ్చేసరికి మనకి ఏదైతే ఇంగ్లీషు పదాలు ఉంటాయో లేకపోతే ఇంగ్లీష్ ఆర్టికల్ ఏదైనా ఉంటే దాన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసి ఏ విధంగా చదవచ్చని ఆ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగిందనమాట. ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు, మనకి హిందీ, ఇంగ్లీషు, తమిళ్, మలయాళం, కన్నడ, సో ఏదైతే వేరే లాంగ్వేజెస్ ఉంటాయో ఆ లాంగ్వేజ్ని ఉన్న ఆర్టికల్స్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసుకుని ఎలా చదవచ్చు అనేది ఆ వీడియో మీద అయితే నేను చేశాను. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ కనుక మీకు రాకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. అలాగే వచ్చేసరికి మనం నైట్ టైం వీడియో పెడుతుంటే, టెక్ న్యూస్ పెడుతుంటే నోటిఫికేషన్ అయితే చాలా మందికి వెళ్ళట్లేదు. మార్నింగ్ టైం పెడుతుంటే మనకి 30,000 వ్యూస్ దాకా పైన అయితే మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ నైట్ టైం పెడుతుంటే ఎందుకో మనకి 15,000 దాటడం చాలా కష్టం అయిపోతుంది. మీరు చెప్పండి, మనం డే టైం టెక్ న్యూస్ చేస్తే బెటర్ లేకపోతే నైట్ టైం చేస్తే బెటర్ అనేది. డే టైం టెక్ న్యూస్ చేస్తే నాకు కొంచెం టైం కూడా ఉంటుంది. ఏమైనా మనం ఫన్ని యాడ్ చేయాలన్నా, ఎంటర్టైన్మెంట్ కావాలన్నా డే టైం అయితే కుదిరింది, నైట్ టైం అయితే సరిగ్గా కుదరట్లేదు. సో దీనికి సంబంధించి నేను పైన పోల్ అయితే పెడతాను, మీరు అక్కడ మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నైట్ టైం చేస్తే బెటరా లేకపోతే డే టైం చేస్తే బెటర్ అనేది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి మొబిస్టార్ నుంచి. మొబిస్టార్ గతంలో వచ్చేసరికి మనకి ఇండియాలో 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. రెండింటికి 2 పెద్ద గొప్ప మొబైల్స్ అయితే కాదు. సో ఆ మొబైల్స్ ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు వెళ్ళిపోయినాయో జనాలకు కూడా తెలియదు. సో ఇప్పుడు వచ్చేసరికి మొబిస్టార్ X1 నాచ్ అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ని అయితే మళ్ళీ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ అయినా మనకి ఇండియాలో సర్వే కాగలిగే టైప్లో తీసుకొచ్చిందా లేదా ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 5.6 ఇంచెస్ 19:9 ఎక్స్పెక్టేషన్తో మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ అయితే కాదు. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి నాచ్ అయితే ఉంటుంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ కాదు, ఓల్డ్ నాచ్ అనమాట. అంటే గీతలాగా ఈ నాచ్ అయితే వస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 2GB 16GB, అలాగే వచ్చేసరికి 3GB 32GBలో అయితే మనకి ఇది అవైలబుల్లోకి తీసుకొచ్చారు. ఇంకా మనకి ప్రాసెసర్ కనుక చూసుకుంటే మీడియాటెక్ హెలియో A22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది P22 కాదు, A22 ప్రాసెసర్. ఇది వచ్చేసరికి ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట, ఆక్టో కోర్ ప్రాసెసర్ అయితే కాదు. ఇంకా మనకి రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3020 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 2GB 16GB వేరియంట్ 8,499 రూపాయలు పెట్టారంటే దగ్గర 8,500 రూపాయలు పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి మనకి 3GB 32GB వేరియంట్, దీని ప్రైస్ కనుక చూసుకుంటే 9,499 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 9,500 రూపాయలు. సో మనకి ఆ బడ్జెట్లో చూసుకుంటే మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆసూస్ Gen 4 Max Pro M1 ప్రైస్ తగ్గింది. 9,000 రూపాయలకి మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. సో అది బెటర్ మొబైల్ అవుతుంది. ఆ మొబైల్ని వదిలేసి ఈ మొబైల్ని ఎలా తీసుకుంటారు వీలైతే ఆలోచించాలి. అలాగే మనకి రియల్మీలో కూడా మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, మనకి సేమ్ ప్రాసెసర్తో మనకి రెడ్మీ 6A ఉంది, 6,000 రూపాయలకే దొరుకుతున్నట్టుంది. సో అది మంచి మొబైల్ అవుతుంది. సో ఇవన్నీ వదిలేసి ఈ మొబైల్ తీసుకోవాలంటే వీళ్ళు ప్రైస్ చాలా తక్కువ పెట్టాలి. బట్ వచ్చేసరికి వీళ్ళైతే ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి మళ్ళీ అదే తప్పు అయితే చేశారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 6,000 7,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏదైతే 2GB 16GB వేరియంట్ ఉందో ఇది ఒక 6,000, ఏదైతే మనకి 3GB 32GB వేరియంట్ ఉందో ఇదైతే 7,000 రూపాయలు తెచ్చితే మొబైల్ మార్కెట్లో ఏమైనా సర్వే కాగలదు. కానీ ఈ ప్రైజుల్లో తీసుకొస్తే మాత్రం చాలా కష్టం అని చెప్తాను. అలాగే షామీ వచ్చేసరికి మన ఇండియాలో 2 టీవీలని అలాగే ఒక సౌండ్ బార్ని కూడా ఈ రోజు అయితే లాంచ్ చేసింది. టీవీలో కనుక చూసుకుంటే మనకి MI TV 4X Pro 55 ఇంచెస్ని ఒకదాన్ని అయితే లాంచ్ చేసింది. 4X అంటే మనకి గతంలో వీళ్ళు వచ్చేసరికి MI TV 4 అలాగే 4C 4A ఈ మూడింటిని లాంచ్ చేశారు కదా. ఇప్పుడు వచ్చేసరికి 4Xని కూడా మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి 55 ఇంచెస్ టీవీ అనమాట. ఇది కూడా మనకి ప్యాచ్ వాల్ మీదే రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు గతంలో తీసుకొచ్చిన టీవీలో ఏ స్పెక్స్ అయితే ఉంటాయో అవన్నీ ఇందులో కూడా ఉంటాయి. దీని ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 39,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. అంటే దగ్గర 40,000 రూపాయలు దీని ప్రైస్ అనమాట. సో ఇది 55 ఇంచెస్ టీవీ. గతంలో తీసుకొచ్చిన 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి మనకి స్లిమ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఆ కైండ్ అయితే ఇది ఉండదు, ఇది కొంచెం మొద్దుగానే తీసుకొచ్చారు. ఇంకోటి వచ్చేసరికి మనకి MI TV 4A Proలో మనకి 43 ఇంచెస్ టీవీని అయితే తీసుకొచ్చారు. సో ఇది మనం ప్రైస్ కనుక చూసుకుంటే 22,999 రూపాయలు పెట్టారు. అంటే 23,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది కూడా వచ్చేసరికి మనకి సేమ్ అలాగే మనకి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద ప్యాచ్ వాల్ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇక ఈ రెండింటిని వచ్చేసరికి జనవరి 15వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లోను అలాగే వచ్చేసరికి mi.comలోను మధ్యాహ్నం 12 గంటలకి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇంకోటి వచ్చేసరికి సౌండ్ బార్ని అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి mi.comలో మనకి జనవరి 16వ తారీఖు నుంచి దీన్ని అయితే ఈ సౌండ్ బార్ని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ కూడా దగ్గర 4,999 అంటే 5,000 రూపాయలు దీని ప్రైస్ కూడా పెట్టారు. సో ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ చేస్తుందా లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే సౌండ్ బార్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ లేదు. ఇంకా అలాగే మనకి రెడ్మీ 6 ప్రోని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసరికి దీని ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 3GB 32GB వేరియంట్ ఇప్పుడు 9,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్లోకి అయితే తెచ్చారు. అంటే 10,000 రూపాయలు అనమాట. సో ఈ 10,000 బడ్జెట్లో మీకు మంచి కెమెరా ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ వచ్చేసరికి ఇది మనకి
స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వస్తుంది. సో అక్కడ మీరు మళ్ళీ ఆలోచించాల్సి ఉంటుంది. అదే బడ్జెట్లో చూసుకుంటే 9,000 రూపాయల్లో మనకి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఉంది. అది మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. బట్ మీకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే దీనికి వెళ్ళాలి, లేదు ప్రాసెసర్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక అలాగే మనకి షామీ వచ్చేసరికి రెడ్మీ బ్రాండ్ని సబ్ బ్రాండ్గా అయితే చేసేసింది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒప్పో రియల్మీని సబ్ బ్రాండ్ ఎలాగైతే చేసిందో, అంటే రియల్మీ నుంచి ఒప్పో నుంచి రియల్మీ ఎలాగైతే వచ్చిందో అదే రకంగా ఇప్పుడు మనకి షామీ నుంచి రెడ్మీ సపరేట్గా అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రెడ్మీలో వచ్చేసరికి మనం ఎంతోమంది ఎదురు చేస్తున్న ఏదైతే 48 మెగాపిక్సెల్ ఉన్న మొబైల్ ఉందో, సో ఆ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు అయితే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేసేసారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 7లో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మొబైల్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్లో అయితే ఈ మొబైల్ అయితే వచ్చింది. ఇక మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.3 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. దీనికి వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇందులో మనకి కన్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ఈ మొబైల్ డిస్ప్లే అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు, 32GB అలాగే 64GB. ఇక ర్యామ్ చూసుకుంటే 3GB అలాగే 4GB 6GBలో అయితే వస్తుంది. ఇంకా మనకి ప్రాసెసర్ కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ఇదే మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. రేర్ సైడ్ వచ్చేసరికి సోనీ IMX 586 48 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అది ప్రైమరీ కెమెరా కింద. దీని అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. ఇది డెప్త్ సెన్సార్ అనమాట. మనకి పోర్ట్రైట్ షాట్స్ అలాగే వచ్చేసరికి డెప్త్ ఎఫెక్ట్కి యూజ్ అవుతుందన్నమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మనకి ప్రైస్ చూసుకోవాలంటే ఇంకా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. చైనాలో వీళ్ళకి చాలా మంది కాంపిటేటర్స్ అయితే ఉన్నారనమాట. చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది చైనాలో మార్కెట్లో కనుక చూసుకుంటే. ఎక్కువగా చూసుకుంటే లెనోవో అయితే మంచి మొబైల్స్ని అక్కడైతే లాంచ్ చేస్తుంది. చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే అక్కడ తీసుకొస్తుంది. అలాంటి టైంలో వీళ్ళకి సరైన ఏమైనా ఓరట్ ఉందంటే అది ఈ మొబైల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ప్రైస్ అయితే ఆ విధంగా ఉంది. ఇందులో ఏదైతే 3GB 32GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 10,300 రూపాయలు అక్కడ దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా ఏదైతే మనకి ఇందులో 4GB 64GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 12,400 పెట్టారు. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనకి 6GB 64GB వేరియంట్ కనుక చూసుకుంటే ఇది 14,500 రూపాయలు పెట్టారు. సో ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైస్లో కనుక మనకి ఇండియాలో తీసుకొస్తే ఇంకా ఆ బడ్జెట్లో మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు వచ్చేసరికి ఇండియాలో ఈ ప్రైస్లో అయితే తీసుకురారు. ఇంకో 1,000-1,500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొస్తారు. అయినప్పటికీ మనకి మంచి ప్రైస్ అవుతుంది ఆ బడ్జెట్లో కనుక ఇక్కడ తీసుకొచ్చినట్టయితే. వీళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రో పేరుతో అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఎప్పుడు తీసుకొస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వీళ్ళు వీలైనంత తొందరగా ఈ మొబైల్ని కనుక ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంటుంది. లేదు వీళ్ళు లేట్ చేశారంటే రెడీగా మనకి రియల్మీ ఉంది, అలాగే వచ్చేసరికి యాసూస్ కూడా రెడీగా అయితే కాపు కాసుకొని ఉన్నాయి. సో వీళ్ళు కొద్దిగా లేట్ చేసినా వాళ్ళు వెంటనే మరో మొబైల్తో అయితే వీళ్ళ మీద అయితే దాడి చేసే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఎంత తొందరగా ఈ మొబైల్ని వీళ్ళు ఇండియాలోకి తీసుకొస్తారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 8 సిరాకో ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ని కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. మీరు ఎవరైనా నోకియా 8 సిరాకో వాడుతున్నట్టయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇందులో మీకు ఆండ్రాయిడ్ 5 అప్డేట్ వచ్చే ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా 8.1 ప్లస్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ర్యాండర్ ఇమేజ్ అనేది అయితే లీక్ అయింది. ఇప్పుడు లీక్ అయిన ఇమేజ్ లో కనుక చూసుకుంటే వీళ్ళు పంచ్ హోల్తో అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు పంచ్ హోల్ అనేది మనకి ట్రెండ్గా అయితే మారనుంది. ప్రతి మొబైల్లోనూ మనం ఇప్పుడు ఈ పంచ్ హోల్ని అయితే చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా పొజిషన్లో మనకి పంచ్ హోల్ని అయితే దర్శనం ఇస్తాయి. సో రేట్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెట్ కనిపిస్తుంది. రెండు వచ్చేసరికి మనకి జేస్ లెన్స్ వాడుతున్నారని చెప్పి ఇక్కడైతే అర్థమవుతుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనబడుతుంది. అంటే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ రావట్లేదు. అంతేకాకుండా ఈ మొబైల్లో మనకి 3.5mm ఆడియో జాక్ కూడా వీళ్ళు రిమూవ్ అయితే చేయట్లేదని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.22 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి ఈ మొబైల్ మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా యాజ్ డీస్గా వస్తుందా లేకపోతే ఏమైనా వీళ్ళు మళ్ళీ. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 సిరీస్ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి S10 లైట్ 5.8 ఇంచెస్ ఉన్న మొబైల్ని మనం ఎన్నాళ్ళు S10 లైట్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ S10 లైట్ని వచ్చేసరికి వీళ్ళు S10e కింద అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనకి ఈ పోస్టర్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇది అఫీషియల్ పోస్టర్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇది మాత్రం మనకి లీక్ అయితే అయ్యింది. సో ఇందులో అలాగే వచ్చేసరికి ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయి మనకి February
ఫిబ్రవరి 18వ తారీఖుకి లాంచ్ చేయవచ్చు అని చెప్పేసి మనకి రూమర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకున్న సమాచారం బట్టి గతంలో మనకి ఫిబ్రవరి నెలలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి మనకు ఆల్రెడీ సమాచారం అయితే ఉంది. ఇప్పుడు 18వ తారీఖున ఈ మొబైల్ని తీసుకురావచ్చు అని చెప్పేసి మరో సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా వీళ్ళు ఇందులో మనకి 5G వేరియంట్ని కూడా తీసుకురాబోతున్నారు కదా. సో ఈ 5G వేరియంట్ వీటితో పాటు అయితే తీసుకురావట్లేదు, కొంచెం అవి అయితే లేట్ అవుతుంది. 5G వేరియంట్ ఇంకొకసారికి ఫోల్డబుల్ మొబైల్ని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారుగా. సో వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 5G మొబైల్లో కనుక చూసుకుంటే వీళ్ళు 5000 mAh బ్యాటరీ అనేది యూస్ చేస్తున్నారంట. అలాగే వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్లో చూసుకునేసరికి వీళ్ళు 6200 mAh బ్యాటరీని యూస్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే Y9 2019 ఎడిషన్, ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది మొబైలే. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి ఈ మొబైల్ స్పెక్స్ అలాగే మొబైల్ ప్రైస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. మొబైల్కి వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ కనుక చూసుకుంటే మనకి 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 710 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి హానర్ 8Xలో కూడా చూడడానికి అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 13 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది, ఇది ప్రైమరీ కెమెరా అనమాట. రెండో కెమెరా వచ్చేసరికి మనకి 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది, ఇది మనకి డెప్త్ సెన్సారు. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 2.0 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకుంటే 2.0 పిక్సెల్ మైక్రాన్ అయితే యూజ్ చేశారు. ఇక మనకి రెండో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్, ఇది అపాచర్ చూసుకుంటే 2.4 అయితే ఉంటుంది. అంటే మొత్తం కలిపి ఇది మనకి 4 కెమెరాలతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇక మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 15,990 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంటే దగ్గర 16,000 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. జనవరి 15వ తారీఖు నుంచి మనకి అమెజాన్లో ఈ మొబైల్ అయితే సేల్లోకి తీసుకురాన్నారు. 16,000 పెట్టి ఈ మొబైల్ కొనుక్కునే బదులు మీరు అదే 16,000కి మీకు హానర్ ప్లే అయితే దొరుకుతుంది, అది బెటర్ ఆప్షన్ అవుతుంది దీనికన్నా వచ్చేసరికి. సో మీ కెమెరాస్ కోసమే ఈ మొబైల్ అయితే కొనుక్కోవాలి. ఫ్రంట్ కెమెరా అది డ్యూయల్ కెమెరా తెచ్చారు కాబట్టి కొనుక్కోవాలి, కానీ బ్యాక్ కెమెరాతో కూడా మనకి పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఏమి ఇక్కడైతే మనకి ఏం కనబడలేదు. సో నన్ను అడిగితే దీన్ని స్కిప్ చేసి మీరు హానర్ ప్లే తీసుకోవడం బెటర్ అని చెప్తాను. లేదంటే వెయిట్ చేయండి, ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే వచ్చే ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ వ్యూ 20 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి జనవరి 29 అంటే ఈ నెల 29వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ మొబైల్ వచ్చేసరికి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ కానున్నాయి అనమాట. మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నట్టయితే మీకు దీంతో పాటు హానర్ స్పోర్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అయితే వీళ్ళైతే ఫ్రీగా ఇస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే జనవరి 15వ తారీఖున వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వచ్చేసరికి ఇప్పటికీ ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది మనకి ఇంకా రివీల్ అయితే కాలేదు. సో చైనాలో చూసుకుంటే 31,000 అంత ఉంది. సో మనకి ఇండియాలోకి వచ్చేసరికి 32, 34 ఎంత పెడతారు అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.